ఆ సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు, బూతు బొమ్మలు చూస్తూనే ఉండేవాడిని. హస్తప్రయోగంలో, దొంగతనంలో, అనేకమైన పాపాల్లో నేను కొనసాగుతూనే ఉండేవాడిని. ఇంట్లో తాతయ్య చెబుతూ ఉండేవాడు, అరే పొద్దాకలు సెల్ ఫోన్ చూస్తున్నావు, ప్రార్థనకు రారా, చర్చికి రారా అని ఇంట్లో మా మణి తాతయ్య ఉండేవాడు. పాపం ప్రతిసారి నాతో చెబుతూ ఉండేవాడు. అయినా నేను లెక్క చేసేవాడిని. ఆ తర్వాత నుంచి ఇంకా దేవుని విడిచిపెట్టేశాను నేను పూర్తిగా. అసలుకి బైబిల్ లేదు, వాక్యం లేదు, మందిరానికి వెళ్ళటం లేదు. ఇంకా కాలేజీలో సహవాసం పెరిగిపోయింది, స్నేహితుల సర్కిల్ పెరిగిపోయింది. అలాగే కాలేజీలో ఉన్న పిల్లలే వ్యభిచారం చేస్తూ ఉండేవాడు. కాలేజీలో ఉన్న గాల్సే, అంటే మా క్లాస్లో ఉన్న గాల్సే వ్యభిచార సంబంధమైన మార్గాలు నడుస్తూ ఉండేవాడు. అదే కాలేజీలో, అదే స్కూల్లో నేను కూడా ఉంటా ఉండేవాడిని. నా మనసు, నా విధానాలన్నీ కూడా పాడైపోయినాయి. అది కాక నా స్నేహితులు ఎప్పుడు పక్కన ఉండి వాళ్ళని చూడరా, వీళ్ళని చూడరా అని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నా స్నేహితులనే కాదు, నేను కూడా ఎంతో ఆశతో ఆ పాపానికి, ఆశలు బలహీనని పరిగెడతా ఉండేవాడిని. వెళ్ళి పాపం చేద్దామని నేను చాలా ఆసక్తిగా 2 సార్లు నేనే వద్దన్నా. ఆ తర్వాత నేనే వెళ్ళి వారితో విచారం చేశాను. నేనే వెళ్ళి అట్లా పాపంలో పడిపోయాను. నా స్వయం కృతాపరాధన అని చెప్పాలి. వచ్చిన వ్యక్తి మీదో, లేకపోతే వచ్చిన వ్యభిచారం చేయమని ఆశించిన ఆ వేశ్యల మీదో నేను తప్పు పెట్టట్లేదులే, కానీ నా స్వయం కృతాపరాధనే. నేను కావాలని నా శరీరాన్ని పాడు చేసుకొని ఆ వ్యభిచార సంబంధమైన కార్యాలు జీవించాను. ఇంకా చివరికి చూస్తే ఏం జరుగుతూ ఉంది, అట్లా వ్యభిచారం చేయడం జరిగిపోయింది, పాపంలో పడిపోయాను. అయిపోయిన తర్వాత అట్లా ఒక నెల గడిచిపోయింది. ఆ తర్వాత ఒక విషయం నాకు తెలిసింది. అది వేరే స్నేహితుడి ద్వారా తెలిసింది నాకు. ఆ స్నేహితుడు ఏమన్నాడంటే, అరే మనం అట్లా వ్యభిచారం చేసావు కదా, ఆమెకు మొన్నే టెస్టులు చేపిస్తే హెచ్ఐవి పాజిటివ్ అని తెలియంది. బాధ ఎక్కువ అయిపోయేది. ఎట్లా అయిపోయానంటే, ఇట్లా కాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే ఎముకలు తగులుతూ ఉండే, జ్వరం అయితే 24/7 నా ఒంటి మీద ఉండేది. మోషన్స్, ఇంకా అట్లా ఒళ్ళు నొప్పులు, ఇంకా ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా నాలో పనిచేస్తానే ఉన్నాయి. దాంట్లో పాల్గొనడం జరిగింది. నేను హెచ్ఐవి పాజిటివ్ కూడా, నన్ను అనేక మంది హెచ్ఐవి పాజిటివ్తో ఉన్నానని హేళన కూడా చేశారు. మా నాయన కూడా ఒకసారి నాతో అంది, అరే ఊళ్ళో వాళ్ళందరూ ఇట్లా అనుకుంటున్నారా నీ గురించి అని. అటువంటి పరిస్థితిలో ఉన్న నన్ను ప్రభు ఇప్పుడు ఆ గ్రామంలోనే బలపరిచి ఆయన స్వార్థ కొరకు వాడుకుంటాను. అనేక మంది ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తే చాలు, ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేద్దుని రా అని పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకునే ఆ పరిస్థితులకి దేవుడు మార్చేశాడు. చివరిగా నేను కొన్ని మాటలు రాసుకున్నాను. నా సాక్ష్యాన్ని ముగించేటప్పుడు దేవుడు ఆలోచనిస్తే ఈ మాటలు రాశాను. అంటే ప్రభు ఏదైనా చేయగలుగుతాడని ఈ మాటల యొక్క సాదృశ్యం. ఎండిన ఎముకను ఆయన జీవింపజేశాడు. ఓడిన నాకు ఆయన విజయమునిచ్చాడు. రోగినైన నన్ను ఆయన స్వస్థపరిచాడు. విలువలేని నాకు ఆయన విలువనిచ్చాడు. కన్నీటిలో ఉన్న నాకు ఆయన ఆనంద బాష్పాలనిచ్చాడు. చివరిగా నా ఆలోచన ఏంటంటే, ఎందుకో నాలాంటి పాపిని, వ్యభిచారుని, అందరూ తృణీకరించిన వాడిని యేసు ప్రభు తనకంటే, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్స్ లవ్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు ప్రభువుకే కలుగునుగాక. ఆమెన్.